హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ క్రేజీ కపుల్. ఈరోజు మనం రావులపాలెంలో ఉన్న ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం. ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. దీని లొకేషన్ వచ్చేసి భాస్కర రెస్టారెంట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి అవతార్ థీమ్. సో వాల్ పోస్టర్స్ అన్ని అవతార్ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి ఎవ్రీడే ఈవినింగ్ 5 నుంచి 10 వరకు. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. బట్ జనాలు అనేది ఆఫ్టర్ 6 మాత్రమే వస్తున్నారు. ఎక్కువ 5కి వెళ్తే చాలా ఖాళీగా ఉంది. ఇది ఎంట్రన్స్. ఒకసారి మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత టికెట్ చూపించిన తర్వాత ఇక్కడ మనకి కార్ గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇది కార్ గేమ్ వచ్చేసి 50 రూపీస్ చిన్నపిల్లలకి. ఇదంతా వచ్చేసి షాపింగ్ ఏరియా, లేడీస్ ఎంపోరియం అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ నుంచి ఉంది. స్టార్టింగ్లో అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్లో అయితే అన్ని లేడీస్ ఎంపోరియం అండ్ కిడ్స్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉంటాయి. ప్రతిదానికి డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి. కాస్ట్ ఈ షాపింగ్ స్టాల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ వస్తాయి. ఫుడ్ స్టాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. స్టార్టింగ్లో స్టాల్స్ అన్నీ మనకి ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ స్టాల్సే ఉన్నాయి. సో ఇక్కడ మనం చాలా ఐటమ్స్ అయితే చూడొచ్చు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మీడియం సైజ్ ఉంది, బాగా పెద్ద సైజ్ కాదు. సో మీరు ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే కనుక ఇక్కడ బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. సో మీరు 40 రూపీస్ని స్పెండ్ చేయాలంటే అట్లీస్ట్ 1 to 2 అవర్స్ అయినా స్పెండ్ చేయాలి. ఇక్కడైతే షాపింగ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. షాపింగ్ స్టాల్ తర్వాతే మనకి ప్లే ఏరియా ఉంది. ఇది వచ్చేసి టెర్రర్ ట్రమ్. ఇది వచ్చేసి కిడ్స్కి బాగా హారర్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్కి లోపల సెపరేట్ టికెట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కిడ్స్ ప్లే ఏరియా. ఇది వాటర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 80 రూపీస్. వీకెండ్స్లో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది. మీ కన్వీనియంట్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు. ఇట్స్ 40 రూపీస్కి వర్త్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ స్టాల్, ఐస్ క్రీమ్ స్టాల్, పాప్కార్న్ స్టాల్స్ ఉన్నాయి. దీని ఎదురుగుండానే మనకి ఇక్కడ జాయింట్ వీల్ ఉంది. ఆ జాయింట్ వీల్ టికెట్ వచ్చేసి 80 రూపీస్. సో ఇక్కడ మనం ఈ కౌంటర్లో టికెట్ తీసుకొని లైన్లో వెయిట్ చేసి వెళ్ళాలి. సో వీకెండ్స్లో అయితే ఒక 5 to 10 మినిట్స్ వెయిటింగ్ టైం అయితే ఉంది. ఇక్కడ కిడ్స్కి వచ్చేసి ట్రైన్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ కిడ్స్కి ప్లే జోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కిడ్స్ అయితే బాల్ ప్లే జోన్లో ప్లే చేస్తున్నారు. సో కిడ్స్కి అండ్ లేడీస్కి అయితే ఇక్కడ ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కోసం స్పెషల్గా కార్ గేమ్స్, ట్రైన్ గేమ్స్, ఇంకా చాలా స్టాల్సే ఉన్నాయి. మనం ఒకటొకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కిడ్స్ అనేది మ్యాట్ స్ప్రింగ్ జంపింగ్. ఇక్కడ కూడా ఎక్కువ మంది కిడ్స్ ఉన్నారు. బట్ అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్ అనేది జాయింట్ వీల్కి ఉంది. మెయిన్ జాయింట్ వీల్ దగ్గర ఎక్కువ మంది కిడ్స్ ఆడుతున్నారు. మేము విజిట్ చేసేటప్పటికి 1 or 2 ఫుడ్ స్టాల్స్ మాత్రమే ఆన్లో ఉన్నాయి. సో ఆ ఫుడ్ స్టాల్స్ కూడా మనం కవర్ చేసాము. ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. జాయింట్ వీల్ రన్నింగ్ టైం వచ్చేసి 5 to 10 మినిట్స్ ఉంది. ఇది బేస్డ్ ఆన్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్. వీక్ డేస్లో అయితే కొంచెం ఎక్కువసేపు తిప్పుతున్నారు. వీకెండ్స్ అయితే కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుంది. మీరు 6 కల్లా రీచ్ అయితే కనుక క్రౌడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 7 తర్వాత అయితే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్రేక్ డ్యాన్స్. ఇది స్టాల్ కూడా నెక్స్ట్ జాయింట్ వీల్ ఉంది. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ ఫుడ్ స్టాల్ ఉంది. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే ఓకే, రీజనబుల్గానే ఉన్నాయి. బట్ టేస్ట్ వచ్చేసి ఓకే. ఇప్పుడు మనం ప్లే జోన్లో ఏమేమి గేమ్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అంటే మనకి ఫస్ట్ షాపింగ్ ఏరియా వస్తుంది మనం చూసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్స్ జోన్ వస్తుంది. ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది VR గేమ్. ప్రతి గేమ్కి చాలా వరకు గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డైస్ గేమ్. ఇది వచ్చేసి రింగ్ స్టాల్. మనం రింగ్స్ వేస్తే వస్తుంది కదా అది. ఇది వచ్చేసి గన్. దీనికి ఎటువంటి గిఫ్ట్ లేదు. ఇంకా మనకి స్మాల్ బాల్ గేమ్స్ ఉన్నాయి. ఈ
బాల్స్ అన్ని కౌంట్ చేసి మనకి వచ్చిన గిఫ్ట్ అనేది డిసైడ్ చేస్తున్నారు. ఇది గ్లాస్ గేమ్, ఇది వచ్చేసి షూటింగ్. సో ఇంకా చాలా అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. జైంట్ వీల్కి నెక్స్ట్లోనే మనకి ఈ డ్రాగన్ ట్రైన్ కూడా ఉంది. మీరు కూడా కిడ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.